హలో అండి, నమస్తే. సో ఈ వ్లాగ్ లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట. సో అది చూడకపోతే ఇది అర్థం కాదు. సో అది చూసేసి ఇక్కడికి వచ్చేసేయండి. ఇంకా ఇది మా పక్కన ఫ్లాట్ అనమాట. ఇప్పుడు చూపించలేదు కదా మీకు. సో నేనైతే వాయినం ఇద్దామని చెప్పి పిలుద్దామని వెళ్ళాను. ఇంకా వాళ్ళు కూడా కరెక్ట్గా అప్పుడే పిలుద్దామని వస్తున్నారంట. సరే ఇంకా వెళ్ళాను కదా, బొట్టించారు. నేను కూడా బొట్టించి వాయినం తీసుకుని వచ్చానమాట. అండ్ ఈ పాప పేరు ఐరా. ఎప్పుడు చిన్నగా అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ స్టోరీల్లో అది పెడుతూ ఉంటాను. బాగా అలవాటైపోయింది. అసలు నాకు చిన్నపిల్లలు చాలా ఫాస్ట్గా అలవాటైపోతారు అనమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా నాతో చిన్నపిల్లలు బాగా ఆడేవారు. సో బాగా అలవాటైపోతారు. ఇంకా తినైతే ఎంత అలవాటైపోయింది అంటే, ఇదివరకు వాళ్ళ మమ్మీ వాళ్ళు మేము అంతలా మాట్లాడుకునే వాళ్ళం కాదు. బట్ తను వచ్చిన తర్వాత వాళ్ళు కూడా క్లోజ్ అయిపోయారు. సో భలే అలవాటు అయిపోయింది. అసలు తను లేకపోతే ఏదోలా అనిపిస్తుంది అనమాట. అంత అలవాటు అయింది. అండ్ ఇక్కడ నేను ఆయన దగ్గర కూడా అక్షంతలు వేయించుకోవడం మర్చిపోయాను అనమాట. యాక్చువల్లీ పూజ అయిపోగానే ఇంకా వేయించుకుందామని అనుకున్నాను, బట్ మర్చిపోయాను. సో ఇంకెంత హడావుడి ఉంటుంది ఆ రోజు, మీకు తెలిసిందే కదా. ఏదో ఒకటి మర్చిపోతూనే ఉన్నాను నేను ఆ రోజంతా. ఏదో ఒకటి పూజ దగ్గర కూడా ఏదో ఒకటి మర్చిపోతూ ఉన్నాను. తర్వాత మళ్ళీ గుర్తు రావడం ఇలా జరిగింది. బట్ ఏదో మనస్ఫూర్తిగా చేశాను అనమాట. అంతే పూజ. ఇంకా చిన్న మిస్టేక్స్ అయితే అప్పుడప్పుడు తెలియకుండా జరుగుతూ ఉంటాయి కదా. ఇటు డాడీ కంటే దండం పెట్టుకోవాలంట మనం. నేను కూడా వేస్తాను. చిట్టు తల్లి అండ్ నూరిలో ఆరోగ్యేశ్వర్యాలతో చల్లగా ఉంటుంది. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. తమ్ముడు కావాలని కోరుకొని మనసులో నెరవేరిపోతుంది. ఓకే, చెల్లెన పర్ల, తమ్ముడైనా పర్ల, చెల్లెన పర్ల. ఓకే, చెప్పు. చాకీ ఏమంది చెప్పు. ఏమంటుంది చాకీ? అయ్యో ముద్దు పట్టిందిరా నీకు. కిస్ ఇచ్చింది. కిస్ ఇచ్చింది చాకీ. కిస్ ఇచ్చింది. ఎప్పుడు ఏదో ఒక్కటి కావాలి. ఇదిగో ఇది ఎలా చేస్తుంది చెప్పు నాకు. ఇది ఏం చేస్తుంది చూపించు. చూపించు. ఇది నేను కొంచెంసేపు ఆడిన తర్వాత ఆడలేదు అనుకో, నన్ను వచ్చి గొడవ వేసుకుంటుంది మళ్ళీ. అదిగో మీరు బిజీగా ఉంటున్నారు, ఇలాగే ఉంటారా పిల్లలందరితో? ఏ చాకీ నో నో, ఇది కమ్ ఇలా వచ్చి. ఇది ఎలా పెట్టింది? ఎలా? అది ఇంకోటి చూపించు. ఇంకా ఇది మళ్ళీ చూపించు. ఇది నాకు చూపించు, మామకు చూపించు. అది కాదు, నువ్వు చూపించు. చూపించు ఎలా చేస్తుంది. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా మా ఫ్లోర్లో వాళ్ళే అనమాట. సో ఇంకా వీళ్ళందరూ బాగా క్లోజ్ అయిపోయారు. ఇంకా బాగా అలవాటు అనమాట. సో ఇంకా అలాగా బొట్టుంచి పిలిచాను వాయినం తీసుకోవడానికి అని చెప్పి. సో నేను 9 మెంబర్స్ అనుకున్నాను అనమాట. మెయిన్గా ఇక్కడ కొంచెం దగ్గరలో ఇలా ఉండే వాళ్ళని ఇలా పిలుద్దాము అన్నట్టు ఇంకా మా ఫ్లాట్లో వాళ్ళని ఎక్కువ పిలిచాను. అండ్ కొంచెం ఇక్కడ హౌస్ ఆఫ్ సాధ్వి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మీకు. సో తనని అలా పిలిచాను అనమాట. మార్నింగ్ శ్రీవి మేకోవర్స్ అని చెప్పి ఒక అమ్మాయి వచ్చింది కదా, వాళ్ళ మదర్ కూడా నాకు బాగా క్లోజ్. సో వాళ్ళని ఇలా పిలుచుకున్నాను. ఇంకా సో ఈ ఆంటీ కూడా మా ఎదురుగానే ఉంటారు. అదే పక్కన ఫ్లాట్ అని చెప్పాను కదా ఇందాక, వాళ్ళ పక్కన ఫ్లాట్ ఈ ఆంటీ వాళ్ళదనమాట. సో అలా ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మేము అందరం మీట్ అవుతూ ఉంటాము. ఎప్పుడు నేను మీకు అంత చూపించలేదు. సో ఈసారి చూపిస్తున్నా. సో అందరినీ పరిచయం చేస్తున్నాను అనమాట మీకు. సో
సో నేనైతే ఇలా 9 మెంబర్స్కి ఇచ్చుకున్నాను. అండ్ నేను కూడా ఎవరైనా అందరూ పిలుస్తూ ఉంటారు కదా, ఎవరైతే పిలిచారో అందరి దగ్గరికి ఆల్మోస్ట్ అందరి దగ్గరికి ఈసారి వెళ్ళాలి అనుకున్నాను. ఆల్మోస్ట్ ఎవరైతే పిలిచారో అందరి దగ్గరికి కొంచెం లేట్ అయినా సరే డెఫినెట్గా వెళ్ళాను అనమాట. ఈసారి ఎప్పుడైనా కొంచెం మిస్ చేస్తూ ఉంటాను, బట్ ఈసారి మిస్ చేయకూడదని ముందే అనుకున్నా. కడుపు కావాలా? సో నాకైతే చాలా 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 బాగా జరిగింది నా వ్రతం అంతా కూడా. నేను అనుకున్నదంతా, అంటే నేను ఎవరినైతే పిలిచానో అందరూ వచ్చారు, అలాగే నన్ను ఎవరైతే పిలిచారో అందరి దగ్గరికి నేను వెళ్ళాను. బాగా అనిపించింది నిజంగా. వరలక్ష్మి వ్రతం భలే కలకల్లాడుతూ ఉంటుంది కదా, అందరు అమ్మాయిలు మంచిగా ట్రెడిషనల్గా రెడీ అయ్యి ముందు నుంచి క్లీనింగ్లు ఇవన్నీ కంపల్సరీ చేసుకుంటాం. సో అంతా ఒక పాజిటివిటీ అంతా వస్తూ ఉంటుంది ఈ టైంలో. అండ్ అందరూ మన ఇంటికి రావడం, ఏ పూజలకి ఏ ఫెస్టివల్స్కి అందరూ మన ఇంటికి రావడం చేసుకోవడం ఇదంతా ఉండదు. బట్ ఈ ఫెస్టివల్ అలా లక్ష్మీదేవులు అందరూ వచ్చి మనకు ఆశీస్సులు ఇస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది. సో నాకైతే మంచిగా అందరూ ఆశీర్వదించారు, అందరూ ఒక్కటే రకంగా ఆశీర్వదించారు. అదేంటో మీకు కూడా తెలుసు, ఆల్రెడీ కొన్ని వాయిస్ ఓవర్లో కూడా ఉంచేసాను అలాగే. సో మీరు కూడా అదే నన్ను బ్లెస్ చేస్తారనుకుంటున్నా. మీరు అందరూ ఆల్రెడీ చాలాసార్లు అడుగుతూ ఉంటారు, అడగండి, బ్లెస్ చేయండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. బికాస్ ఇప్పుడు లైఫ్లో నాకంటూ ఏదైనా ఒక వెలుతుంది అని అంటే అదొక్కటే. సో ప్రస్తుతానికైతే సో అదొక్కటి జరిగిపోతే ఇంకా హ్యాపీగా ఉంటాను. ఇంకా ఏమంటారు దాన్ని, కంప్లీట్ అయ్యింది, నా లైఫ్ ఫుల్ఫిల్ అయ్యిందనే ఫీలింగ్ వస్తుంది కదా. సో అదొక్కటి జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా నన్ను బ్లెస్ చేయండి. డెఫినెట్లీ మీరందరూ కూడా నా లక్ష్మీ దేవతలే కదా. సో మీ బ్లెస్సింగ్స్ కూడా తోడైతే డెఫినెట్లీ అంతా మంచిగా జరుగుతుంది. అండ్ ఈ బుజ్జి లక్ష్మీదేవి బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటున్నాను. ఇంకా చిన్నపిల్లల దగ్గర కూడా ఇలా చేస్తే చాలా మంచిది. టైంలో లైక్ పసుపు రాసి అక్షంతలు వేయించుకుంటే చాలా మంచిది. ఆంటీ కూడా చెప్పారనమాట, చిన్నపిల్లలది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో అని. సో అందుకే ఆ బుజ్జి లక్ష్మీదేవికి కూడా ఇంకా పసుపు అవన్నీ రాసి అక్షంతలు అవన్నీ వేయించుకుంటున్నాను. ఎంత కుదురు కూర్చుని అన్నీ చేస్తుందో చూడండి, చెప్పినట్టు వింటుంది, ఎంత క్యూట్గా ఉంటుందో. పనులు కూడా అంతే క్యూట్గా చేస్తుంది, అస్సలు అల్లరి చేయదు, చాలా కుదురుగా ఉంటుంది అనమాట. మూసుకో అక్షంతలు వేయచ్చా? అత్త కోరిక నెరవేరాలని చెప్పు. అండ్ తిను మా హౌస్ హెల్పర్ అనమాట. ఎవ్రీ ఇయర్ తనకి కూడా వాయనం కంపల్సరీగా ఇస్తాను, తను ఇక్కడే ఉంటే. ఆల్మోస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి తనే నా హౌస్ హెల్పర్. సో మధ్యలో 1 ఇయర్ వాళ్ళు ఊరు వెళ్ళిపోయారనమాట, మొత్తం ఇంకా షిఫ్ట్ అయిపోయారు. అప్పుడు తప్ప మిగతా అన్ని ఇయర్స్ నేను తనకి ఇచ్చాను. లాస్ట్ ఇయర్ ఇక్కడ లేను, ఇక్కడ చేసుకోలేదు పూజ, అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసుకున్నా. బట్ ఇక్కడ ఉన్న చేసిన ప్రతిసారి తనకి కంపల్సరీ వాయనం తనని కూడా కౌంట్ చేసుకుంటాను అనమాట. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతారు తనకు వాయనం ఇచ్చినప్పుడు. అండ్ ఇది యాక్చువల్లీ తను ఊరు వెళ్దామని అనుకుని ఇది గుర్తొచ్చి వెళ్ళదని చెప్పి మళ్ళీ ఆగిపోయింది అనమాట. చాకి చూసారా, పక్కన అందరికీ నేను ఏం చేస్తున్నా సరే పక్కన నుంచి కొత్త వాళ్ళందరూ వస్తున్నారు, సందడిగా ఉంది. దానికి కూడా సందడిగా ఉంది. అందరూ వస్తుంటే టైం స్పెండ్ చేసి వాళ్ళతో ఆడుకుంటూ ప్యాంపర్ చేయించుకుంటూ అలా కూర్చుని ఉంటుంది. వెనకాలే తిరుగుతూ ఉందన్నమాట. కూర్చోండి కొంచెం. తీసుకుంటున్నాను మహాలక్ష్మి, తీసుకుంటున్నారు వరమహాలక్ష్మి, తీసుకుంటున్నారు వరమహాలక్ష్మి. అది తీసుకురా, అక్షంతలు వేసుకో. బ్యాగ్ నువ్వు కూడా ఇల్లు అసలు దేవుడు ప్లేస్ సరిపడలేదు నాకు, అదే కానీ ఇంకా అందులోనే పెట్టిన.
నిన్న నుంచి వెయిటింగ్ నీకోసం. నాని ఎప్పుడు వస్తాడు, నాని ఎప్పుడు వస్తాడు. ట్రెడిషనల్ వైబ్స్. బ్లాక్ వేసుకొస్తావు ఎప్పుడు చూస్తున్నా. వెళ్దా అన్నం పెట్టుకో. సో ఇంకా మా తమ్ముడు కూడా వచ్చేసాడు. యాక్చువల్లీ ముందు రోజు రావాలి, బట్ ఎందుకో రాలేదు. ముందు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం, ఇంకా రాలేదు. అందుకే రాగానే ఎప్పుడు వస్తామని వెయిట్ చేస్తున్నాము అని చెప్పా. సో ఇంకా బర్త్డే ఉంది, రాఖీ ఉంది, సో ఇవన్నీ ఉన్నాయి కదా అన్నట్టు ఇంకా తనకు కూడా ఏదో వర్క్ ఉండి వచ్చాడు. సో ఇంకా అలా ఉన్నాడనమాట. ముందు నుంచి వెయిట్ చేస్తే ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్కి వచ్చాడు. సో ముందు ఒక ఆంటీకి ఇచ్చాను కదా కుడుములు అవన్నీ. సో అది మెయిన్ వాయనం అనమాట. నాకు ఆ మెయిన్ వాయనం మాకు ఉంటుంది, అందరికీ ఉంటుందో లేదో నాకు తెలీదు. మెయిన్ వాయనము కుడుములు కంపల్సరీ అనమాట. కుడుములు, తాంబూలం ఇవన్నీ ఇచ్చుకుంటాను. సో అలా ఆంటీకి ఇచ్చాను అనమాట. సో అది మెయిన్ వాయనం. నాకు మెయిన్ వాయనం ఇచ్చే వరకు నేనైతే వాటర్ కూడా తీసుకోను. కొంతమంది వాటర్ తీసుకుంటారు అనుకుంటా, నేనైతే వాటర్ కూడా తీసుకోను. మెయిన్ వాయనం అయిపోయిన తర్వాత కొంచెం ప్రసాదం అలా తింటాను అనమాట. అండ్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది. పొద్దున్న శ్రీవి మేకోవర్స్ అమ్మాయి వచ్చింది కదా, సో వాళ్ళ మమ్మీ అనమాట. సో ఫస్ట్ తినే పరిచయం నాకు, తర్వాత ఆ అమ్మాయి పరిచయం అయింది. అలాగా ఫ్యామిలీ అంతా ఇంకా క్లోజ్ అయిపోయాము. సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది. తర్వాత లైక్ 4-4:30 ఆ టైంకి వచ్చారు. సో ఇంకా ఇక్కడ కూడా ఇంక ఈ వాయనం కూడా ఇచ్చేసుకుంటున్నాను. ఇప్పుడే చెప్పట్లేదు కదా. అదే కూడా పక్కన స్ట్రీట్లో హాస్పిటల్ అందరూ పిలుచుకొస్తుంటే అయిన తర్వాత ఆగిపోయాను. బాగుంది తీసుకో కదా. అండ్ తిను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అనమాట. వీళ్ళు కూడా మాకు చాలా క్లోజ్, లైక్ ఫ్యామిలీ మెంబర్స్ లాగే. యాక్చువల్లీ ఇవాళ నేను పిలిచిన వాళ్ళందరూ కూడా నాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో బాగా క్లోజ్ ఉన్న వాళ్ళనే పిలిచాను. వాళ్ళనే పరిచయం కూడా చేస్తున్నాను మీకు వీడియోస్లో ఫస్ట్ టైం. సో అందరూ నాకు ఉన్న వాళ్ళలో చాలా తక్కువ మందే క్లోజ్ ఉంటారండి. సో ఉన్న వాళ్ళల్లో ఎవరైతే నాకు బాగా క్లోజ్ ఉన్నారో వాళ్ళు ఈరోజు అందరూ మీ దగ్గర మీ ఎదురుగానే కనపడుతున్నారు. సో అందరినీ పరిచయం కూడా చేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ టైం మీకు. సో మనం మన వాయనం ఎవరైతే పిలిచామో అందరికీ ఇచ్చుకున్న తర్వాత మనకి ప్రశాంతంగా ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి అని అంటే మంచిగా అనిపిస్తుంది. కొంచెం ప్రశాంతంగా వెళ్ళచ్చు. ఎందుకంటే మనం వెళ్ళిన టైంలో వేరే వాళ్ళు వస్తారేమో అని టెన్షన్గా అనిపిస్తుంది కదా. సో ఇంకా ఇది. అండ్ ఇప్పుడు నేను వాయనం తీసుకోవడానికి శివజ్యోతి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఆ రోజు కొంచెం ఎర్లీగానే వెళ్దాం అనుకున్నాం. నా పూజ కూడా లేట్ అయిపోయింది. సో వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 5:30, 5:45కి అలా వెళ్ళాను అనమాట నేను అక్కడికి వెళ్ళేసరికి. సో నేను బయలుదేరి ఇక్కడి నుంచి వెళ్ళడానికి మినిమం 1.5 అవర్ పట్టింది. ఫుల్ ట్రాఫిక్ వచ్చేటప్పుడు అయితే ఫుల్ ఇరుక్కుపోయాను అనమాట అక్కడ నేను. చెప్పిందా వరలక్ష్మి అని చెప్పు. ఇస్తేనమ్మా ఇస్తేనమ్మా వాయనం ఇస్తేనమ్మా వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? థ్యాంక్ యూ. ఇంకా జ్యోతక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా వాయనం కూడా తీసేసుకున్నాను. అండ్ ఇంక వెంటనే వచ్చేద్దామని అనుకున్నా. ఎందుకంటే నేను కూడా ఇక్కడ వాయనాలు ఓన్లీ మా అపార్ట్మెంట్లో వరకు తీసుకోవడానికి వెళ్ళాను. ఇంకా బయట పిలిచిన వాళ్ళు ఉన్నారు. సో అక్కడికి కూడా వెళ్ళాలి నేను. సో అందుకే ఇంకా ఫస్ట్ ఇది ట్రాఫిక్ ఉంటుంది కదా, ఫస్ట్ వెళ్ళిపోయి వచ్చేద్దాం. అండ్ అక్క కూడా 6 తర్వాత తీసుకోవడానికి వెళ్తారన్నారు వాయనాలు. సో ఈ లోపు తీసుకుని వచ్చేద్దామని చెప్పి వెళ్ళా. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కబుర్లో అలా మునిగిపోయి టైం కొంచెం స్పెండ్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి సాంగ్ తెలియదు అసలు. ఇది ట్రెండింగ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ నాకు కూడా తెలియదు.
అందులో అండ్ ఇక్కడ రీల్స్ కోసం రిహార్సల్స్ జరుగుతున్నాయి అనమాట. సో మంచిగా డ్యాన్స్ అది లాస్య వదిన అయితే ఎంత ఎనర్జెటిక్గా డ్యాన్స్ అంటే ఇంకెంత ఎనర్జెటిక్గా చేసేసారంటే అమ్మో అసలు ఎంత ఓపిక ఎలా వస్తుంది అనిపిస్తుంది. నాకైతే అస్సలు డ్యాన్స్ కూడా రాదు, నాకు అసలు ఓపిక లేదు. ఇంకా ఫోర్స్ఫుల్గా లాస్ట్లో ఏదో 2 స్టెప్లు వేసాను. ఏంటి మీరందరూ డ్యాన్స్లు వేస్తున్నారు, వరలక్ష్మి వ్రతం చేసుకుని పూజలు చేసుకుని డ్యాన్సులు అని అంటారు చాలామంది. బట్ దాంట్లో నాకేం తప్పుగా అనిపించదండి. మరి ఎందుకు అలా తప్పుగా చూస్తారో నాకు అర్థం కాదు. ఏదైనా మనం చూసే కళ్ళ బట్టి, మనం చూసే దృష్టి బట్టి, మనకుండే మనస్తత్వం బట్టి ఉంటుంది. అది తప్ప రైటా అని అందరూ ఎప్పుడో కానీ ఇలా కలవరు కదా. సో అలాంటప్పుడు ఒక ఫోటో ఎలా తీసుకుంటామో అలాగే ఒక డ్యాన్స్ రీల్ చేసుకున్నారు, దాంట్లో తప్పే ఉంది, అంతే కదా. సో అక్కడి నుంచి అయితే చాలా లేట్ అయిపోయింది వచ్చేసరికి. ఫుల్ ట్రాఫిక్ అనమాట. 2 hours పట్టింది. అండ్ ఇంకా చెప్పాను కదా నేను వాయినం తీసుకోవడానికి నేను కూడా వెళ్ళాలి అని. అండ్ నాకు కూడా ఇంకా హౌస్ సాధ్వి అన్నాను కదా, తను కూడా రావాలి వాయినం తీసుకోవడానికి. బట్ తను లేట్ అవుతుంది అని అన్నారని ఇంక లోపు వెళ్ళొచ్చేద్దామని వెళ్ళాను అనమాట. సో ఇంకా మార్నింగ్ శ్రీవి మేకోవర్స్ అని అన్నాను చూడండి, వాళ్ళ మదర్ అనమాట. ఇక్కడికి వచ్చాను, వాళ్ళ ఇంటికి వచ్చాను. సో ఇక్కడ ఇంకా నాకు కూడా వాయినం తీసేసుకుని ఇంకా మళ్ళీ నేను వెళ్ళి హౌస్ సాధ్విని కాల్ చేయాలి. సో తను వస్తారనమాట ఇంకా వాయినం తీసుకోవడానికి. సో ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ ఇంకా హౌస్ సాధ్వి తినే అనమాట. ఎప్పుడు మీరు స్క్రీన్ మీద చూసారో లేదో నాకు తెలియదు, బట్ చాలాసార్లు ఎప్పుడు రిపీటెడ్గా నా క్లోత్స్ గురించి, నా స్టిచ్చింగ్స్ గురించి ఎప్పుడు చెప్తున్నా హౌస్ సాధ్వి గురించి కూడా చెప్తూ ఉంటాను కదా. సో తనే అనమాట హౌస్ సాధ్వి వెనకాల ఉన్న రూపం. సో స్క్రీన్ పైన ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా. సో ఇంకా తను వచ్చారు. సో ఇంకా ఇంతమంది లక్ష్మీదేవులు మా ఇంటికి వచ్చారు. ఇంక ఇలా వాయనం నేను ఇచ్చాను. అండ్ తను కూడా నాకు ఇంకా లేట్ అయిపోయింది, అప్పటికే 10 అయిపోతుంది ఆల్మోస్ట్ టైము. సో ఇంకా తను కూడా వచ్చి తను కూడా నాకు ఇచ్చేసారనమాట మన ఇంటి దగ్గరే వాయనం. సో ఇలా జరిగింది మా వరలక్ష్మి వ్రతం. God bless you. హలో అండి, నమస్తే. ఇప్పుడు కుదిరింది నాకు కూర్చొని మాట్లాడడానికి. మధ్యలో నేను రెడీ అవుతున్నప్పుడు ఇదంతా కూడా షూట్ చేద్దామని అనుకున్నా, అదే మాట్లాడదాం అనుకున్నా, బట్ అస్సలు కుదరలేదు ఇవాళ. మీరు అంతా చూసారు కదా, ఎంత బిజీగా అయిపోయిందంటే అసలు ఎంత పరుగులు తీస్తూనే ఉన్నా మార్నింగ్ నుంచి. ఇప్పుడు టైం 9:30 అవుతుంది. సో ఇప్పుడే ఇంకా వాయనం ఇచ్చానమాట, లాస్ట్ వాయనం. సో అది అయ్యింది. ఇంకా ఇప్పుడు అమ్మ అసలు రెస్ట్లెస్గా ఉంది చాలా, బట్ చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఒక 1 week, 1 month 2 months ముందు నుంచే స్టార్ట్ అవుతుంది అనుకోండి, బట్ లాస్ట్ 1 week నుంచి అయితే అసలు నిద్ర లేకుండా దాని గురించే ఆలోచిస్తూ ఇట్లా ఉన్నా. సో ఇప్పుడు పీస్ఫుల్గా ప్రశాంతంగా పడుకోవచ్చు. అండ్ ప్రశాంతంగా బాగా జరిగింది పూజ అంతా కూడా. మంచిగా వాయనాలు అన్నీ కూడా అందరూ ఎవరైతే అనుకున్నానో అందరూ వచ్చారు. అండ్ నేను కూడా అందరి దగ్గరికి వెళ్ళి మంచిగా వాయనాలు అన్నీ తీసుకున్నా. నాకు చాలా బాగా అనిపించింది. రోజంతా చాలా పీస్ఫుల్గా అయిపోయింది, కానీ కొంచెం హడావుడిగా అయిపోయింది కానీ, బట్ ఇలాంటి టైంలో హడావుడి అనేది కామన్ కదా. సో సందడిగా కొంచెం సరదాగా అలా అయ్యిందనమాట. అండ్ జ్యువెలరీ అండ్ శారీ డీటెయిల్స్ నేను వ్లాగ్లో అసలు మెన్షన్ చేయలేకపోయాను. సో శారీ వచ్చేసి నేను పట్టు శారీస్ DC3 అనే పేజ్ నుంచి తీసుకున్నా. అండ్ జ్యువెలరీ వచ్చేసి ధృతి జ్యువెలరీ అనే పేజ్ నుంచి తీసుకున్నా. ఇవంతా సెట్ అనమాట. దీంట్లో షార్ట్ అది కూడా ఉంటుంది. కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అని సార్ ఇది ట్రై చేశాను. సో అన్ని పేజ్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వ్లాగ్ కూడా చాలా పెద్దది అయిపోయి ఉంటుంది. మేబీ నేను 2 parts లాగా పెడతాను మోస్ట్లీ. సో డీటెయిల్స్ అయితే 2 vlogsలోనే యాడ్ చేసేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అండ్ బై ద వే బ్లౌజ్ గురించి నేను మెన్షన్ చేయకుండా ఉండలేను కదా. సో డెఫినెట్లీ బ్లౌజ్ వల్ల లుక్ ఇంకా చేంజ్ అయింది. నేను ఇలా సింపుల్ వర్క్ చేయించుకున్నాను అనమాట కాంట్రాస్ట్లో. చాలా బ్యూటిఫుల్గా నా ఫేవరెట్ హౌస్ సాధ్వి చేశారు. సో నా ప్రతి బ్లౌజ్ కానీ నా స్టిచ్చింగ్ ఏది ఉన్నా కూడా తనకే ఇస్తాను. చాలామంది కాస్ట్లు ప్రైజెస్ అడుగుతున్నారు, బట్ స్టిచ్చింగ్ ప్రైజెస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి మన డిజైన్స్ బట్టి వీటి బట్టి. సో మీరు ఒకసారి వాళ్ళ పేజ్ని కాంటాక్ట్ అయిపోతే మీకు డీటెయిల్స్ అన్నీ వాళ్ళు కంప్లీట్గా ఇస్తారు. నేను ప్రతిదీ మెన్షన్ చేయలేను కదా. సో అందుకని వాళ్ళ పేజ్ని కాంటాక్ట్ అయ్యారనుకోండి, మీకు ఏది కావాలనుకుంటున్నారు, దేని ప్రైస్ కావాలనుకుంటున్నారు వాళ్ళకి చెప్తే మీకు ప్రతిదీ మెన్షన్ చేస్తారు. అండ్ నాకు ఈ లుక్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేయండి. కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనిపించింది. అందుకే అంటే డార్క్ షేడ్స్, రెడ్స్, గ్రీన్స్ ఇవన్నీ కామన్ కదా. సో ఈ కలర్ కాంబినేషన్ నా దగ్గర లేదు అండ్ కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పి ఇది ట్రై చేసా. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఓకేనా, మళ్ళీ కలుస్తాను మంచి వ్లాగ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బాయ్. అన్ని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చి ఉంటాను. డెఫినెట్లీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. బాయ్.